మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలో ఏకైక సోగ్గాడిగా నేటికి అందరికీ గుర్తుండిపోయే నటుడు ఎవరు అంటే మనం మరెవరో కాదు, శోభన్ బాబు గారి గురించే మాట్లాడుకుంటాము. సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో నటుడిగా అడుగుపెట్టి కొన్ని దశాబ్దాల పాటు సుస్థిరంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకే అంతగాడుగా తన సహజసిద్ధమైన నటనతో ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో సోగ్గాడిగా మిగిలిపోయారు. అలాంటి శోభన్ బాబు గారు ఆయన సినీ కెరియర్‌ని నటుడిగా ప్రారంభించి, హీరోగా తన ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేయడం మాత్రమే కాదు, హీరోగానే ఆయన సినిమా రంగం నుంచి తప్పుకున్నారు. సాధారణంగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్‌లో సపోర్టింగ్ ఆర్టిస్టులుగా నటిస్తున్నప్పుడు, శోభన్ బాబు గారికి కూడా ఆయన 60 ఏళ్ల వయసులో ఎన్నో అవకాశాలొచ్చినప్పటికీ, ఆయన కేవలం హీరోగానే మిగిలిపోవాలి ప్రేక్షకుల గుండెల్లో అని చాలా గట్టిగా నిర్ణయించుకొని, ఆయనకు వచ్చిన ఎన్నో మంచి మంచి అవకాశాలను కూడా సున్నితంగా తిరస్కరించి, ఆయన చివరి జీవితం వరకు హీరోగానే అందరి గుండెల్లో మిగిలిపోయారు. అలాంటి శోభన్ బాబు గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఎన్నో విషయాలు నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బాబు గారి పేరు చెప్పగానే సినిమా ఇండస్ట్రీలోని అప్పటి తరం ఆయనతో కలిసి నటించిన ఆర్టిస్టులు అందరూ చెప్పేది ఒక డిసిప్లిన్డ్ హీరో అని. అంతేకాదు, ఆర్థికంగా ఎలా స్థిరపడాలో తెలుసుకోవాలి అంటే ఈ హీరోని నుంచే నేర్చుకోవాలి అన్నవారు చాలామంది. ఇండస్ట్రీలో హీరోగా కొన్ని దశాబ్దాల పాటు ఓ వెలుగుతూ ఆయన సంపాదించిన డబ్బుని ఎంతో క్రమశిక్షణతో, ముందు జాగ్రత్తతో డబ్బులను ఎలా కూడబెట్టుకోవాలి, కుటుంబ సభ్యులందరినీ కూడా ఎలా చూసుకోవాలి, ముఖ్యంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి శోభన్ బాబు గారి నుంచే చాలా మంది ఆర్టిస్టులు, హీరోలు నేర్చుకున్నారని చెప్పాలి. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న అసలు విషయం ఏంటయ్యా అంటే, అలా తెలుగు చలనచిత్ర సీమ రంగంలోని తిరుగులేని ఏకైక సోగ్గాడిగా నేటికి మనందరి గుండెల్లో నిలిచిపోయిన ఈ హ్యాండ్సమ్ హీరో అయిన శోభన్ బాబు గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో, ముఖ్యంగా ఆయన పెద్ద కూతురు ఎవరు, ఆమె ఏం చేస్తుందో, ఆమె కుటుంబ నేపథ్యం గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, స్కూల్ చదువుకునే రోజుల్లోనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు చూసి వాళ్ళ అభిమాన హీరోగా మారిపోయి ఎలాగైనా సినిమా రంగంలోకి అడుగుపెట్టాలి అని చదువుకునే రోజుల్లోనే ఉప్పు శోభన చలపతిరావు కాస్త శోభన్ బాబుగా మారిపోయాడు సినిమా రంగంలోకి అడుగుపెట్టి. కెరియర్ తొలినాళ్లలో చిన్నా చితక పాత్రలతో కనిపించిన ఆయన ఆ తర్వాత తనకంటూ ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సోగ్గాడిగా తనదైన నటనతో, హ్యాండ్సమ్ లుక్స్తో అప్పట్లో అందరినీ కట్టిపడేశారు. అలాంటి శోభన్ బాబు గారి సినిమాలు ఒకటా రెండా దాదాపు 250కి పైమాటే. ఇండస్ట్రీలో హీరోగా కొన్ని దశాబ్దాల పాటు వెలిగారు సామాజిక, పౌరాణిక, జానపద సినిమాలతో. అలాంటి శోభన్ బాబు గారు సినిమా కెరియర్‌లో అడుగుపెట్టి నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే ఆయనకి చదువు చెప్పి విద్యని అందించిన గురువు మీద ఉన్న అభిమానంతో ఆయనకి గురుదక్షిణగా ఆయన కూతురునే పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా శోభన్ బాబు గారి భార్య పేరు శాంతకుమారి. ఇక పెళ్ళైన తర్వాత శోభన్ బాబు గారికి ముగ్గురు ఆడపిల్లలు, ఒకే ఒక కొడుకు కలిగారు. ముగ్గురు ఆడపిల్లల్లో పెద్ద కూతురు పేరు మృదుల, రెండవ కూతురు పేరు శాంతి అని, మూడవ కూతురు పేరు నివేదిత. ఆ తర్వాత ఒకే ఒక కొడుకు పేరు కరుణశేషు. అయితే ఆయన నలుగురు పిల్లల్ని బాగా చదివించడం మాత్రమే కాదు, ఎవరిని కూడా సినిమా రంగం వైపు తీసుకురావాలని ఆయన అనుకోలేదట. సినిమా ఇండస్ట్రీలో ఉన్న సాధక బాధకాలు, కష్ట నష్టాలు, ఆటుపోట్లు అన్నీ చూసిన ఆయన తనలాగా తన కుటుంబంలోని వాళ్ళు, ముఖ్యంగా తన పిల్లలు ఎవరు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, ముఖ్యంగా సినిమా అవకాశాల కోసం తానైతే ఎంత కష్టపడ్డాడో అలా తన కూతుళ్ళు కానీ తన కొడుకు కానీ ఎప్పుడు కష్టాలు పడకూడదు అని ముందే ఊహించి, వాళ్ళకి ఆర్థికంగా అన్నీ బాగా ఉండే విధంగా కొన్ని వందల కోట్ల ఆస్తిని కూడబెట్టి ఆయన ఉన్నప్పుడే ఆయన ముగ్గురు పిల్లలకి, కొడుక్కి ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే అప్పటి తరంలోని హీరోల్లో వందల కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్న అత్యంత ధనవంతుడు ఎవరు అంటే శోభన్ బాబు గారని కూడా చెప్తారు. మరి అలాంటి శోభన్ బాబు గారు నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే ఆయన పెద్ద కూతురు మృదుల పెళ్లి కాకినాడ వాస్తవ్యులు అయిన బత్తిన శరత్ కుమార్తో ఎంతో ఘనంగా పెళ్లి జరిపించారు. ఇక మరి శోభన్ బాబు గారి పెద్ద కూతురు మృదుల డిగ్రీ వరకు చదువుకుంది. ఇక ఆయన పెద్ద అల్లుడు బత్తిన శరత్ కుమార్ ఎవరో కాదండి, ఆయన ఒక ప్రముఖ డాక్టర్ కూడా. ఇక శోభన్ బాబు గారి పెద్దలుడి గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, ఈయన పేరు డాక్టర్ శరత్ కుమార్ బత్తిన. ఈయన ఎంత ప్రముఖ వ్యక్తి అంటే 1970లోనే అప్పట్లో వైద్యం గురించి పెద్దగా అవగాహన లేని ఆ రోజుల్లోనే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే టెస్ట్ ట్యూబ్ పద్ధతి ద్వారా పిల్లల్ని కలనేని వాళ్ళకి ఎలా పిల్లల్ని కలిగించవచ్చో అన్న
అన్న పద్ధతిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ విధంగా భారతదేశంలో ముఖ్యంగా హెల్త్ కేర్లో ఒక కొత్త సెన్సేషన్ని క్రియేట్ చేసిన డాక్టర్ అప్పట్లో ఈయన అని చెప్పాలి. అలాంటి డాక్టర్ శరత్ భత్తిన కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత లండన్కి వెళ్ళి అక్కడ మాస్టర్స్ని కంప్లీట్ చేసిన ఆయన కొంతకాలం పాటు చెన్నై అపోలో హాస్పిటల్లోనే ఫేమస్ గైనకాలజిస్ట్ మరియు అంతేకాకుండా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కన్సల్టెంట్గా కొన్నేళ్ల పాటు పనిచేయడం జరిగింది. ఇతనికి ఎంత కీర్తి ప్రతిష్టలు వచ్చాయంటే అప్పట్లో అపోలో చెన్నై హాస్పిటల్ అంటే శరత్ భత్తిన అని, శరత్ భత్తిన అంటే అపోలో చెన్నై హాస్పిటల్స్ అన్నట్లుగా అంత మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి ఆయన ఇక ఆ తర్వాత కొన్నేళ్ల పాటు పనిచేసి సొంతంగా ఇండిగో ఉమెన్ సెంటర్ అంటూ చెన్నైలోనే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఆ విధంగా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా పిల్లలు లేని వాళ్ళకి సంతానం ఎలా కలిగించచ్చో అన్న టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతితో ఎంతో మంది జీవితాల్లో వెలుగుని, ఎంతో మంది జంటలని తల్లిదండ్రులుగా చేశారు. మొట్టమొదటిసారిగా ఈయన చేసిన ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా ఒక జంట కవల పిల్లలకి తల్లిదండ్రులయ్యారు. ఆ విధంగా ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేసిన డాక్టర్గా అప్పట్లో పేరు ప్రఖ్యాతలు గడించారు. ఇక అలా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న డాక్టర్ శరత్ భత్తిన ఆ తరువాత సొంతంగా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్తో చెన్నైలో మంచి గుర్తింపు. ఇదిలా ఉంటే ఇతడు మాత్రమే కాకుండా ఇతడి కొడుకు మరెవరో కాదు, స్వయాన మన శోభన్ బాబు గారి మనవడు అయిన డాక్టర్ సురక్షిత్ భత్తిన కూడా ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ కూడా. ఈ మధ్య కాలంలోనే ఇతడు చేసిన సర్జరీ ద్వారా ఫేమస్ లాప్రోస్కోపిక్ సర్జన్ గా వార్తల్లో కూడా నిలిచారు. ఆ విధంగా శోభన్ బాబు గారి పెద్ద కూతురు అయిన మృదులా గారి భర్త అంతేకాకుండా ఆమె కొడుకు కూడా డాక్టర్లే. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మరి శోభన్ బాబు కూతురి కోడలు అంటే స్వయాన డాక్టర్ శరత్ భత్తిన కోడలు అంటే శోభన్ బాబు గారి మనవడి భార్య శ్రీలతా భత్తిన కూడా ప్రముఖ గైనకాలజిస్ట్ మరియు రేడియాలజిస్ట్ గా అదే ఇండిగో ఉమెన్ సెంటర్ హాస్పిటల్లో రాణిస్తున్నారు. ఆ విధంగా కుటుంబం అంతా డాక్టర్లుగా, ఫేమస్ గైనకాలజిస్టులుగా, ఫేమస్ సర్జన్స్ గా వైద్య రంగంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారు. సాధారణంగా సినిమా రంగంలో సినీ వారసత్వం సర్వసాధారణమే అయినప్పటికీ శోభన్ బాబు గారి కుటుంబంలోని వాళ్ళు మాత్రం ఆయన తర్వాతి వారసులు ఎవరూ ఇండస్ట్రీలోకి రాలేదనే చెప్పాలి. ఇక ఇలా ఫేమస్ డాక్టర్లుగా ఇప్పుడు ఇండియాలోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళు. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి మరి శోభన్ బాబు గారి పెద్ద కూతురు మృదులా గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. పైగా మృదులా గారు కూడా ఆమె భర్త స్టార్ట్ చేసిన గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో ఆవిడ కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అంతేకాదు తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఆమె కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో సందర్భాల్లో అక్కడ హాస్పిటల్స్లో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయించడం జరిగిందట. అలా ఈమె కూడా ఒక ఫిలాంథ్రఫిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అదండి అసలు సంగతి. మరి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా శోభన్ బాబు గారి పెద్ద కూతురు మృదుల మరియు ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.